ఎట్లనో దానికి మనం కుక్కకి దానికి పోలిక ఉంటది. ఒరిజినల్ బ్రీడ్ అంటే ఓన్లీ గల్లీలో తిరిగే కుక్కే. నువ్వు 100% నువ్వు డాగ్ లవర్ అంటే నువ్వు గల్లీలో తిరిగే కుక్కనే పెంచుకోవాలి. ఇప్పుడు నువ్వు పెంచుకునేది అది ఒరిజినల్ బ్రీడ్ కాదు. మినిమమ్ 50% క్రాస్ బ్రీడ్, 70% క్రాస్ బ్రీడ్ అయిన కుక్క ఏదొస్తే 100% నువ్వు డాగ్ లవర్ అని నువ్వు లేఖలు నువ్వు రాసినప్పుడు నీ దగ్గర నీ రియల్ డాగ్ ఏడని చెప్పు. నీ గల్లీలో ఉన్న కుక్కని నువ్వు చూపియాలి. అదే ఒరిజినల్ కుక్క. 90% 100% ఒరిజినల్ కుక్క అంటే గల్లీలో తిరిగే కుక్కే. స్ట్రీట్ డాగ్స్ అంటారు చూసినా అయ్యే ఒరిజినల్ కుక్కలు అంటారు. ఎవరినన్నా పోయి మీరు డాక్టర్స్ని అడిగిన ఎవరినైనా చెప్పేది అదే. నేనేందంటున్నంటే నీకు ఆ డబ్బు ఉందబ్బా, సెలబ్రిటీలు నువ్వు కోట్లు సంపాదిస్తావు, నువ్వు లక్షలు కాదు 100 కోట్లు పెట్టి నువ్వు ఒక డాగ్ను కొనుక్కోవచ్చు. ఆల్రెడీ ఇది బెంగళూరులో ఒక డాగ్ను కొనుక్కున్నాను, చాలా వైరల్ అయింది. నువ్వు ఎంతైనా పెట్టి కొనుక్కో, నీ మోజు ఉంది, నువ్వు కొనుక్కున్నావు, దానికి నువ్వు ఎంతైనా గ్రూమింగ్ చేపించుకో, ఎంత నెలకు లక్షలు కాకపోతే కోట్లు పెట్టి దానికి మెయింటైన్ చేసుకో. అంతేగాని నీకు ఏదో కుక్కలంటే పడి సత్యంత ప్రేమ ఉందని చెప్పి ఒలకబోస్తూ నీ స్ట్రీట్ డాగ్స్ని కాపాడండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసినావు అనుకో, ఇక్కడ బొంగు చేసేది ఏం లేదు. అంత ఉన్నప్పుడు నువ్వు స్ట్రీట్ డాగ్ని పెంచుకో. ఇదే ఒరిజినల్ కుక్క. నేను చెప్తున్నా కదా, ఒరిజినల్ కుక్క అంటే ఓన్లీ స్ట్రీట్ డాగ్ మాత్రమే, మిగతా అన్ని క్రాస్ బ్రీడ్లే. అవి కుక్కలు కాదు. నువ్వు కుక్కని ప్రేమతో పెంచుకుంటున్నావు, మరి నీకు కుక్కల మీద అంతగానో అభిమానం మరి నీ దగ్గర కుక్క ఏదో నాకేం అర్థం కావట్లేదు. ఒరిజినల్ కుక్క అనేది అంటున్నా. ఇప్పుడు నువ్వు సపోజ్ గాడిదని పెంచుకొని గుర్రం అంటే దానికి ఎవడేం చేయలేదు అంట చూసినా, తన పట్టిన కుందేలకి నా మూడే కాళ్ళ అన్న మూర్ఖుల్లాగా నువ్వు అసలు నీ దగ్గర ఒరిజినల్ డాగే లేనదు, నువ్వేమో మళ్ళీ నాకు డాగ్స్ అంటే నాకు పచ్చి పచ్చి సత్యంత ప్రేమ అని చెప్పి లేఖలు రాయటాలు, ఇప్పుడు సెలబ్రిటీ వచ్చి బూ అని ఏడవడాలు. నేను అంటున్నాను పేదవాడికి హాని జరిగేది కుక్క వల్లే. ఒరిజినల్ కుక్కను పెంచుకునేది కూడా పేదవాడే. దానికి ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో 2-3 వీడియోలు ఉంటే నేను వాటి గుర్తుగా నేను పెట్టుకున్నా. చనిపోయినాయి అనమాట. చాలా రోజులు నాతో ట్రావెల్ చేసిన కుక్కలో నాతో ఒక చాలా బాండింగ్ ఉంటుంది. అవి కూడా స్ట్రీట్ డాగ్సే. నేనేమి కొనుక్కొచ్చుకోలేదు. నేను మామూలు గలీలలో తిరుగుతుంటే చూసి ఎక్కడ కాలువలు ఎక్కడ ఉంటే చలించిపోయి తెచ్చుకున్నా 2 కుక్కల్ని. అవి చనిపోయినాక నాకు కుక్కల మీద వ్యక్తి పుట్టి నేను తెచ్చుకోలే. ఎందుకు చనిపోయిన చాలా బాధ ఇచ్చి తర్వాత ఇప్పుడు మా మామ దగ్గర ఉన్నాయి. ఎట్లయినా మనకు కొంచెం డాగ్స్ అంటే కొంచెం కేరింగ్ ఉంటుంది కదా, లవ్ అట్లా. ఇంటికి పోయినా కూడా మా మామ దగ్గర కుక్కలు ఉంటాయి. వాటిని కూడా నేను కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటాను. రేపు పోయినప్పుడు చూపిస్తాను మీకు అవి ఫుడ్ తినేది ఏంది ఎట్లా ఉంటాయి అని చెప్పి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నువ్వు సెలబ్రిటీవి ఏదన్నా కానీ నువ్వు కోట్లు చంపి నువ్వేమన్నా చేసుకో. నువ్వు చేసిన దానికి పేదవాళ్ళ ప్రాణాల ముప్పు కింద దేనికొస్తావు. మీరు చేసే బొంగులో కొన్ని యాడ్ అంటారు చూసినా సామాజిక సేవ అని చెప్పేదానికి ఇక్కడ అందరినీ బలి చేస్తున్నావు నువ్వు. నువ్వు చెప్పింది నేను 100% ఇప్పుడు నేను ఒప్పుకుంటా. కుక్కలకి కొన్ని నియమాలు ఉంటాయి, ఇది కరెక్టే, కుక్కలకు వర్తిస్తుంది కదా నువ్వు ఇది చెప్పినప్పుడు. మనిషికి ఎందుకు నువ్వు అంటలేవు? ఇప్పుడు ఒక మనిషిని హత్య చేసినప్పుడు అతనికి 14 సంవత్సరాలు జైలు శిక్ష, 7 సంవత్సరాలు జైలు శిక్ష, ఇంకా ఇతరులు మానవ లక్షణాలు కోల్పోయి సైకోలాగా ప్రవర్తిస్తుందని చెప్పి ఉరిశిక్షలు వేస్తున్నావు. మరి కుక్కకి అంత చంపడి మరి కుక్కలకి అంత స్టిక్ రూల్స్ ఎందుకు పెడతావు? మనిషి కంటే కుక్కలే నీకు ఎక్కువైపోయినాయి కదా. నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషుల కంటే కుక్కలు నీకు ఎక్కువైపోయినాయి. కుక్కలు ఇప్పుడు నువ్వే కాదండి, నాకు కూడా కుక్కలు అంటే ఇష్టమే. నువ్వు పెంచే క్రాస్ బ్రీడ్లు కాదు, ఒరిజినల్ డాగ్స్ గురించి మాట్లాడుతున్నావు. ఒరిజినల్ డాగ్ నువ్వు పెంచుకున్నప్పుడు నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడు, కానీ ఒరిజినల్ డాగ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. నా దగ్గర అవే ఉన్నాయి. అట్లనే నేను చెప్పేది మనిషి చంపితే అతనికి శిక్షలు ఉన్నాయి. అదే కానీ కుక్క మనిషిని చెప్తే మటుకు ఏది లేదు. అతను రేబీస్ వ్యాధి వచ్చిపోయినా పర్లేదు. ఇక్కడ స్ట్రీట్ డాగ్స్ అని సేవ్ డాగ్స్ అని చెప్పి నువ్వు ఎక్కడో ఎంటర్ చూసినా హయ్యర్ క్లాస్ ఒకటి, మిడిల్ క్లాస్ ఒకటి, లోయర్ క్లాస్ ఒకటి. ఇక్కడ ఉన్న వాళ్ళు చూసినా ఇక్కడ ప్లాట్ఫామ్ వాళ్ళని, ఈ ప్లాట్ఫామ్ అందరినీ సంకనాకిచ్చి దంగటం, మిగతా వాళ్ళందరూ అక్కడ ఇక్కడ అందరూ ఉండటమే. ఎందుకంటే వీళ్ళకి ఏం లేవు, ఏదో కొంచెం ఫేమస్ కానీ ఇప్పుడు మేము డాగ్స్ లవర్స్ అని బయటికి రావడానికి అందరూ కొన్ని చట్టాలు ఉంటాయి చూసినా. ప్రతిదానికి మధ్యలో పుట్టగొడుగులాగా నేను చాలా వీడియోలు చెప్తాను. పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేటోళ్ళు వీళ్ళు అనమాట. ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి ఒక్కరు కుక్క మీదనంత ప్రేమ ఏదంటే చూసినా స్లమ్ ఏరియాస్ అంటారు చూసినావా, మనం బతికే స్లమ్ ఏరియాస్. ఇలాంటివి కూడా ప్రతి ఒక్కడికి జనాల మీద కుక్కలకు ఉన్నంత ప్రేమ కూడా జనాల మీద చూపించలేకపోతారు. ఏంటంటే ఇప్పుడు నేను కూడా పెద్ద రిచ్చేం కాదు. ఆల్రెడీ నేను చూపించే వీడియోలో కానీ మీకు కనిపిస్తూనే ఉంటారు రోడ్లు లేని ఊరు, నార్మల్ ఎక్కడే ఉంటున్నా. అది కాదు, అదే మనలాంటి వాళ్ళకి ఈ స్లమ్ ఏరియాలు ఉంటారు చూసినా కుక్కల కన్నా కూడా హీనంగా చూస్తున్నారు మనల్ని, ప్రతి ఒక్కరిని. ఎందుకంటే వీళ్ళ ఫాంట్ ఐపీలో వాళ్ళు కుక్కలకి ఇచ్చే రెస్పెక్ట్ మరి మనుషులకి ఎందుకు ఇస్తలేరు? చిన్న పిల్లల్ని కుక్కలు పట్టుకొని పోయేది చూసారు. ఇప్పుడు అదే కుక్కలు కరవడం వచ్చింది, ఇప్పుడు రేబీస్ వ్యాధులు వస్తాయి. ఇప్పుడు ఇది ఢిల్లీ విషయానికి వస్తే మన ఆంధ్రాలో కూడా ఇప్పుడు మనకి ఇండియాలో 3rd ప్లేస్లో ఉంది కుక్కల సమస్యలు ఆంధ్ర. ప్రతి వీధిలో ఇప్పుడు బొచ్చుడు కుక్కలు ఉంటాయి. మా వీధిలో కూడా చాలా ఉన్నాయి. ఇంటికి వస్తే తరుముకోవడం అది ఇది కొన్ని జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా కొన్ని మేక పిల్లలు ఎత్తుకొని పోవడం, మళ్ళీ కంప్లీట్లు ఈయటం, వాళ్ళు వచ్చి తీసుకుపోతుంటారు. ఇంకా కొంచెం బెటర్గా ఉండాలి మనకి ఆంధ్రాలో చెప్తాను చిన్న కదా. ఇప్పుడు ఆంధ్ర గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు చేసేది 100% ఫేక్ ప్రేమేనా అని చెప్తున్నా కదా.
వాడు అనుకున్న కుక్కల గురించి లేఖలు రాసేవాళ్ళు కానీ, కుక్కల గురించి బోరుమంట ఏడుస్తూ సెల్ఫీ వీడియోలు తీసేటోళ్ళు కానీ, ఎవరైతే కుక్కల పక్షాన సానుభూతి చూపించేటోళ్ళు కానీ నేను అంటున్నా. దీనికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు వాళ్ళు తీసుకుని ఎవరన్నా కానీ, ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, ఇప్పుడు కోర్టు కానీ ఏదైతే వాళ్ళకి ఫేవర్గా తీర్పు తెచ్చిందో 100% ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు స్లమ్ ఏరియా అంటున్నాం కదా, మనల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని అంటదొక్కనికి కుక్కకున్న వాల్యూ కూడా మనకి ఇవ్వకుండా చేయడానికి చేస్తున్న కుట్రల వీటికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే కుక్కకున్న వాల్యూ కూడా మనిషికి ఇస్తలేరు. మనిషి చంపితే మనిషికి మరణ శిక్షలు ఉన్నాయి, అన్ని అతని మైండ్ సెట్ బాగలేదు అన్నీ చేస్తారు. అలాగే రేబీస్ అంటే ఇప్పుడు కుక్కకి అది వ్యాధి వచ్చింది, ఒక మనిషికి విచ్చేసన శక్తి కోల్పోయినట్టు దానికి ఇంకా వేరే ఆలోచనలు ఉండవు దానికి అంటారు చూసినాం. అది కూడా పిచ్చి పెట్టిన కుక్కే అంటారు పల్లెటూర్లలో. వాళ్ళకి రేబీస్ వ్యాధి ఏం తెలియదు, పిచ్చి పెట్టిన కుక్కనని చెప్పి తరిమేస్తారు, లేకపోతే చంపేస్తుంటారు. ఇది జరిగేది. అలా అట్నే పిచ్చి పెట్టిన కుక్కల మనిషికి పిచ్చి పెట్టిందని వాడికి అది శిక్షలు అని చెప్పి అది అని చెప్పి ఉరి తీసే రోజున్నప్పుడు మరి కుక్కలకి ఎందుకు వేస్తలేరు? మనుషులకి ఏమో ఒకటి, కుక్కలు మనుషుల కంటే ఎక్కువ అన్నట్టు కదా మీ లైఫ్లలో కుక్కల గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ, వాటి గురించి చెప్పేటప్పుడు కానీ. అలాగే ఇప్పుడు కుక్కని చంపేస్తే ఇప్పుడు ఇలాంటివి చూసినా ఇదంటారు జంతు ప్రేమికులు అందరూ బయటకు వస్తారు. మరి ఇది ఉంటుంది మేకని కోళ్ళని చెప్పినప్పుడు ఎందుకు వస్తలేదు మీకు? అది జంతువు ప్రేమ అనేది వాటి జంతువులు కదా, వాటిది ప్రేమ కదా మనుషులకి. కుక్కల గురించి మీరు మాట్లాడడానికి ఏంటంటే కుక్క అనేది ఒక సెన్సిటివ్ వర్డ్. అది ప్రతి ఒక్కరికి డాగ్ అనేది ఒక అటాచ్మెంట్ ఉంటుంది. దేన్ని పెంచుకున్నా పెంచుకోకపోయినా దాని గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కరు రేజ్ అవుతారు. ఎందుకంటే డాగ్ అనేది మనకి ఇచ్చే కేరింగ్ కానీ అంటారు కదా, ప్రతి వీడియోలో చెప్తా మంచి ఉన్న కాడే చెడు ఉంటుంది. ఎంత మంచి ఉంటుందో అంత 10 రెట్లు చెడు కూడా ఉంటుంది. ఇది కూడా అంతే. కుక్క మనల్ని ఎంత అయితే ప్రేమిస్తుందో అంతకు 10 రెట్లు భయంకరమైన వ్యాధి దాని దగ్గర ఉంటుంది, అదే రేబీస్ వ్యాధిని. గత వీడియోలో కూడా ఈ కుక్క గురించి టాపిక్ వచ్చింది. ఇది రాకముందే మినిమం ఒక నెల 2 నెలల క్రితమే నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన కుక్కల గురించి. అంటే ఇట్లా ఉన్న మంచి ఇట్లా ఉన్న చెడు అని చెప్పిన. అట్నే ఇప్పుడు నేను చెప్తున్నాను, కుక్కల్ని నేను చంపేద్దామని కాదు, వాటికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు చాలా వరకు తీసుకోవాలి. అవసరమైతే మనుషుల కంటే కుక్కలు ఎక్కువ కాదు నేను అంటున్నా. ఒక స్లమ్ ఏరియా అని మొత్తం కుక్కలు వదిలిదెంగి మనుషులు చంపేసారు అనుకో, నేను స్లమ్ ఏరియా ప్రతిసారి చెప్పడానికి వాళ్ళు అక్కడ ఉన్నారు సెలబ్రిటీలు, పెద్దవాళ్ళు, బలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు, ఉద్యోగస్తులు, జాబ్ వాళ్ళు, వీళ్ళకి ఏది లేదు. మధ్యలో ఎక్కడ ఉంటారో చూసినవా, కూలి వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు. దీనికి మొత్తం ఒక ఏరియాని స్లమ్ ఏరియా అని ఒక పేరు పెడతారు. మురికివాడ ఇదంతా అక్కడ ఎక్కువ కుక్కలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైనా చెత్త ఉన్నా తెచ్చి అటు ఇటు పడేయటం కానీ, ఫుడ్ కానీ ప్రతి ఒక్కరు నష్టపోయేది వీళ్ళే. నేను దీని గురించే మాట్లాడుతున్నా. నువ్వు చెప్పే ఇప్పుడు కుక్కల గురించి మాట్లాడినప్పుడు వాటికి అది తోట వాళ్ళు చెప్పినవి చాలా ఉంటాయి అది అని చెప్పి నేను వాటి ప్రతి దాని గురించి ఒక మనిషిని ట్యాగ్ చేసి చెప్తాను, ఒక సెలబ్రిటీని ట్యాగ్ చేసి చెప్తాను, ఉన్నోళ్ళు లేనోళ్ళు అని చెప్తాను. మీరు ఎంతగానో చెప్పినప్పుడు ప్రతి ఒక్కడు జంతు ప్రేమికుడు అన్నోడి దగ్గర ఎవ్వడకాడైనా 100% కుక్క ఉందా నేను అంటున్నా డైరెక్ట్గా. ఏంది క్రాస్ బీడ్ కాకుండా ఒరిజినల్ స్ట్రీట్ డాగ్. కుక్కలంటే ఒరిజినల్ స్ట్రీట్ డాగ్సే, అర్థమైందా? ఒరిజినల్ స్ట్రీట్ డాగ్స్, ఓన్లీ ఒరిజినల్ స్ట్రీట్ డాగ్స్. అదే కుక్క 100% నువ్వు గాడిదని గుర్రం అన్నావు అనుకో, ఇక్కడ ఎవ్వడో యాక్సెప్ట్ చేయనీకి లేదు. ఎందుకంటే నువ్వు పెంచేది అది క్రాస్ బ్రీడ్ అయినప్పుడు అది క్రాసేనబ్బా. నువ్వు అది ఇది ఏదో బొంగులు కుక్కలు 4 ఫేమస్ పేర్లు దానికి వచ్చి నా దగ్గర డాగ్ అన్నావు అనుకో, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. 100% క్రాస్ బ్రీడ్ అంటే క్రాస్ బ్రీడే. ఇప్పుడు మనం అంటారు చూసిన సింహంకి పులికి మధ్యలో వచ్చింది లైగర్, అర్థమైందా? దాన్ని అలాగని చెప్పి నువ్వు సింహం అన్నావు, పులి అన్నావు. కాకపోతే డాగ్స్ ఏంటంటే మనకి కొన్ని మనం గజ్జితోటి మనం వాటిని డెవలప్ చేసుకొని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు డాగ్స్ మీద ప్రేమతోటి అది ఇది జర్మన్ షెపర్డ్, ల్యాబ్, తొక్క, తోటకూర, చాలా హస్కీ అని ఇంకా ఫేమస్ బ్రాండ్లు ఉన్నాయిలే ఎందుకు కానీ వాటి మనం డెవలప్ చేసుకుని అయ్యి ఓన్లీ క్రాస్ బ్రీడే. నువ్వు ఒరిజినల్ కుక్క నీ కాళ్ళు అయినప్పుడు నువ్వు డాగ్ లవర్ ఎట్లయితావు చెప్పు? డాగ్ లవర్ ఎట్లయితావు నువ్వు? డాగ్ లవర్ అని చెప్పి నువ్వు దాని గురించి బోర్ అంటే ఏడుస్తూ వీడియోలు చేయటం కానీ ప్రతి చేయటం కానీ ఏంది నీ కథలు? మీ కథలు వీళ్ళని కానీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అంటే ఈ ఏడ్చేదంటే ఆ వీడియో వదిలేసాను వాళ్ళు కాడ నాకు తెలియదు. మిగతా గురించి చెప్తున్నా, ఇంతగానో చెప్తున్నా కదా. ఇక చెప్పండి ఎవరికాడ ఒరిజినల్ డాగ్స్ ఉన్నాయి? ఒరిజినల్ డాగ్స్ ఎవడ కాలేవు. ప్రతి ఒక్కడు ఫేమస్ బ్రాండ్ని అడాప్ట్ ఫేమస్ బ్రాండ్ని ఆర్డర్ చేసుకోవడం, తెచ్చుకోవటం. 100కి 100% ఎవరి దగ్గర ఉండవు ఒరిజినల్ బ్రాండ్ అంటే ఓన్లీ మళ్ళీ చెప్తున్నా స్ట్రీట్ డాగ్ ఒకటే, అదే కుక్క అంటే. ఇంకొకటి చెప్పడానికి కారణం ఏంటంటే